రైట్ బులెటిన్ లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రాష్ట్రంలో పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ విధానంలో అమలవుతున్న ప్రాజెక్టులపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. పోర్టులు, షిప్ యార్డులు, విమానాశ్రయాలు, పర్యాటక ప్రాజెక్టులతో పాటు వివిధ రంగాల్లో చేపట్టిన మొత్తం 260 ప్రాజెక్టుల పురోగతిని అధికారులు సీఎంకు వివరించారు. పరిశ్రమలు, మౌలిక సదుపాయాలు, పురపాలక, పర్యాటకం, వైద్య కళాశాలలు, రహదారులు, సౌర విద్యుత్ వంటి రంగాల్లో 1.23 లక్షల కోట్లకు పైగా విలువైన ప్రాజెక్టులపై చర్చించారు. పీపీపీ ప్రాజెక్టులను దీర్ఘకాలిక ప్రయోజనాలు కలిగించే సుస్థిర నమూనాల్లో అభివృద్ధి చేయాల్సిందిగా సీఎం అధికారులకు సూచించారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రాష్ట్రంలో పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ విధానంలో అమలవుతున్న ప్రాజెక్టులపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉన్నత స్థాయి సమావేశాన్ని నిర్వహించారు. పోర్టులు, షిప్ యార్డులు, విమానాశ్రయాలు, పర్యాటక ప్రాజెక్టులతో వివిధ రంగాల్లో చేపట్టిన 260 ప్రాజెక్టుల పురోగతిని అధికారులకు సీఎం వివరించారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ శ్రీహరి ఉన్నారు. శ్రీహరి, జమీమా రాష్ట్ర సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన రాష్ట్రంలో ఏదైతే పీపీపీ కింద చేపట్టిన ప్రాజెక్టులు, అదేవిధంగా ప్రభుత్వం చేస్తున్న వ్యయం తదితర అంశాలపైన ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులతో, ఆయా శాఖల మంత్రులతో అయితే సమీక్ష సమావేశం నిర్వహించారు. అయితే దీంట్లో ప్రధానంగా పోర్టులు, షిప్ యార్డులు ఏవైతే ఉన్నాయో దాంతో పాటు ఎయిర్పోర్ట్లు, పర్యాటక ప్రాజెక్టులు సహా మొత్తం 260 ప్రాజెక్టుల పైన ఈ పీపీపీ కింద చేపట్టింది రాష్ట్ర ప్రభుత్వం. అయితే ఏదైతే పరిశ్రమలు, మౌలిక సదుపాయాలు, ఏదైతే పురపాలక, దాంతో పాటు టూరిజం, వైద్య కళాశాలలు, రహదారులు, సౌర విద్యుత్ లాంటివి రంగాల్లో పురోగతిని, దాంతో పాటు ఏదైతే 1,23,229 కోట్ల విలువైన ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో వీటన్నిటిపైన కూడా పూర్తి స్థాయి సమీక్ష అయితే చేపట్టారు. ఈ నేపథ్యంలోనే పీపీపీ ప్రాజెక్టులు ఏదైతే సస్టైనబుల్ మోడల్ లో అభివృద్ధి చేయాలని చెప్పని సూచించిన సీఎం చంద్రబాబు ఈ మేరకు అయితే అధికారులకు పలు సూచనలు చేశారు. దాంతో పాటు సమీక్షలో ప్రధానంగా ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్, వివిధ శాఖల ఉన్నతాధికారులు మొత్తంగా పాల్గొన్నారు. అయితే ఆర్థిక సంక్షోభం అయితే ప్రస్తుతం ఏదైతే ఆర్థిక పరిస్థితులు ఏదైతే ఉన్నాయో ఈ నేపథ్యంలోనే ఇబ్బందులు పడుతున్న పరిస్థితులే. అయితే ఇప్పటికే దీన్ని మరింతగా ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచాలని చెప్పని ఒక పక్క రాష్ట్ర ప్రభుత్వం కీలక అడుగులు వేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున పెట్టుబడులను తీసుకురావాలి, వాటి ద్వారా రాష్ట్రానికి మరింత ఆదాయాన్ని చేకూర్చాలని చెప్పని చూస్తుంది. ఈ నేపథ్యంలో ఏదైతే అటు పోర్ట్లు కానీ, ఎయిర్పోర్ట్లు కానీ ఏదైతే ఉన్నాయో వీటన్నిటినీ కూడా, టూరిజం కానీ ఇవన్నీ కూడా మరింతగా అభివృద్ధి చేస్తే వాటి ద్వారా ఆదాయం మరింతగా వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి వీటన్నిటికీ ఒక సమగ్ర ప్రణాళికనైతే రూపొందిస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. ఈ నేపథ్యంలోనే అధికారులతో సమీక్ష సమావేశాలు పెడుతూ ఎప్పటికప్పుడు వాటి వ్యయాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిపైన, అంటే ఖర్చులు మొత్తం మీదుగా ప్రతి నెల మంత్లీ ఏవైతే డెబిట్స్ ఉన్నాయో వాటన్నిటిపైన కూడా, ఇన్కమ్ ఏదైతే వీటన్నిటిపైన కూడా మొత్తంగా సీఎం చంద్రబాబు రివ్యూ చేస్తూ ఎవ్రీ మంత్ స్టేట్మెంట్స్ ఏదైతే ఉందో దాన్ని మొత్తాన్ని కూడా రివ్యూ చేస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. ధన్యవాదాలు. శ్రీహరి.